ఈ వీడియోలో నేను రౌడీ బాయ్ మన విజయ్ దేవరకొండ గారి గురించి కొన్ని సంచలనమైన విషయాలు చెప్పబోతా ఉన్నా అనమాట. అదేంటంటే విజయ్ దేవరకొండ గారు పెళ్లి చూపులు అనే సినిమాతో పరిచయం అయ్యారు. అది చాలా మంచి హిట్ అయింది. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. నటుడుగా ఆయన నిలబెట్టింది. తర్వాత రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి అయితే ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది అనమాట. ఆయన క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో మోగింది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. చాలా బాగుంటుంది సినిమా అయితే. చాలా పెద్ద హిట్ కూడా అయింది. ఇంకా ఆయన క్రేజ్ గీతా గోవింద్ తో ఎక్కడికో వెళ్ళిపోయింది. వరుస పెట్టి 3 హిట్లు కొట్టారు. అది కూడా చాలా క్లీన్ హిట్లు అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటది. 3 సినిమాల్లో 3 రకాలుగా చాలా బాగా చేశారనమాట. దాంతో ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమోగింది. కొత్త హీరో అయినా సరే చాలా బాగా చేస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పి. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అయితే మామూలుగా లేదనమాట. చాలా పెద్ద హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన మంచిగా సినిమాలు చేస్తున్నారు. చాలా మందికి కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. అలాగే ఆయన కూడా మంచి హీరోగా ప్రూవ్ చేసుకుంటా ఉన్నారనమాట. అలాంటి ఆయన మీద ఈ మధ్య ఒక కేసు నమోదైందని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు పోలీసులు చాలా మంది మీద కేసులు పెట్టారనమాట. అందులో విజయ్ దేవరకొండ గారి పేరు ఉండడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద హీరో. ఆయన చెప్తే చాలా మంది చేస్తారు. ముఖ్యంగా ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే విజయ్ దేవరకొండ గారిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. ఆయన వేసే డ్రెస్సింగ్ గానీ, ఆయన మాట్లాడే విధానం గాని, ఆయన ధైర్యంగా ఎలా ఉండాలో ఒక మనిషి అనేది చేసి చూపించడం గాని అన్ని చాలా బాగుంటాయి. ఆయన ప్రమోట్ చేసే బ్రాండ్స్ కూడా చాలా బలంగా ఉంటాయి అనమాట. అసలు ఆయన అంటే చాలా మంది యూత్ ప్రాణాలు ఇచ్చేస్తారనమాట. అంత ఇష్టం ఆయన అంటే. అంత బలమైన ముద్ర ఉంది ఆయనకి సమాజంలో ఒక హీరోగా కూడా. అలాంటి ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బు సంపాదించి చాలా మంది జీవితాలని ప్రమాదంలో పడేశారని చెప్పి తెలుస్తా ఉంది అనమాట. నిజంగా కూడా అంత రేంజ్ లో ఉన్న ఆయనకి డబ్బులుగా అయితే కకృతి ఏం లేదు. ఆయనకి చాలా పని ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. అలాంటి ఆయనకి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆయన ఎందుకు ఇలా చేశారో, మరి ఎలాంటి విషయంలో అయినా ఇలాంటి ప్రమోట్ చేసి ఇలా ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ నిజంగా ఇదైతే మాత్రం చాలా తీవ్రంగా ఖండించాలి. అలాంటి ఒక పెద్ద హీరో సమాజానికి ఎంతో మేలు చేయాల్సిన పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో మంది చావు కారణం అనేది మాత్రం నిజంగా అసలు ఖండించాల్సిన విషయం అనమాట. అసలు ఎవరు కూడా అలాంటి చేయకూడదు. ముఖ్యంగా హీరోలను చూసి చాలా మంది ఫాలో అవుతా ఉంటారు. అది మాత్రం చాలా ప్రమాదం. ఆయనకున్న క్రేజ్ ని, ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఆయన అలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం వాడుకొని ఎంతో మంది చావు కారణం అనేది మాత్రం చాలా హేయమైన చర్య అన్నమాట. నిజంగా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బెట్టింగ్ యాప్ అనేది ఎంత ప్రమాదం, దాంట్లో డబ్బులు పెడితే అసలు తిరిగి రావని కూడా వాళ్ళకు కూడా తెలిసి కూడా వాళ్ళు ఇలా డబ్బుల కోసం ప్రమోట్ చేయడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం అన్నమాట. దానికి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తా ఉందన్నమాట. అలా నోటీస్ ఇవ్వడం అనేది, దాంట్లో విజయ్ దేవరకొండ గారి పేరు రావడం అనేది మాత్రం చాలా సంచలనాత్మకంగా మారింది. ఆయన్ని త్వరలోనే ఇంటరాగేషన్ చేస్తారనమాట. చేసి ఆయన నిజంగా తప్పు చేస్తే మాత్రం ఆయనకి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా మరి ఆయన నమ్మి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని కోట్లు లక్షలు పోగొట్టుకున్నారు, చివరికి ఆ అప్పులు భరించలేక ఎంత దారుణంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా సమాజానికి హాని చేస్తాయి అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఆచితూచి అడిగేయాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.